ఇప్పుడు మల్లన్న గన్మెన్ కూడా ఆ గ్లాస్కి ఇట్లా గన్ను పెడతా ఉంటే అట్లీస్ట్ ఆ కవితాంశాలు భయపడ భయపడలే అంటే కవిత కోసం ఆ ప్రాణం పోయినా సరే అన్న ఆలోచన అంటే నేను అడిగిన ఇప్పుడు కవితకు సంబంధించి నాకు కొద్దిమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏందన్నా మీరు అసలు గాల్లో కాల్పులు జరిపిన మొదలు అంటే అది రబ్బర్ బుల్లెట్ అంటే దీపావళికి కాల్చుకునే కుక్క తుపాక అనుకున్నాం, మాకు తెలియదు నిజంగా తుపాక అని. తర్వాత అడిగితే వాళ్ళు వీళ్ళకి చెప్పిరట. ఒక అన్నని నేను అడిగితే క్యాంపస్లో ఉంటాడు, ఏందన్నా జనరల్గా గాల్లో కాల్పులు జరిపితే ఎవడైనా దూరం పరిగెడతాడు, వాళ్ళు అసలు బాగా కుంభకర్ణులు లెక్కనా లేకపోతే నిద్ర వచ్చిన లెక్క అసలు అట్లా జరుగుతలేరు కదులుతలేరు, భయం అనేది లేదా అంటే భయం ఉంది వాళ్ళకి చూడు ఉంటుంది, కానీ అది నిజమైన తుపాకి అనుకున్నాడు అనుకోలేదట, నిజంగా కాలుస్తున్నారు అనుకుంటున్నారట, ఇది బొమ్మ తుపాకో దీపావళి తుపాకు అనుకున్నారట. కాబట్టి నేను పక్కా తెలంగాణ ఛానల్ ద్వారా చెప్తున్నా ఏంటంటే మీరు ఎవడి కోసం ఎవడి మీదకి దాడులకు పోకండి, పోతే అది కుక్క తుపాకో దీపావళి తుపాకో సుతిల్ బాంబా నిజమైన బాంబా మీరు ఉత్తుతుంది అనుకుంటారు. ఒక్కొక్కసారి నిజంగానే ఇప్పుడు రక్తం ఫ్యూనూస్ అంతా ఎర్రగా రక్తం ఏరులై పారుతుంది, అందులో పోయింది కవిత మనుషులే. కవితక్క మళ్ళీ ఇప్పుడు మంచి చికెన్ మటన్ తెచ్చుకుని ఆమె భోజనం చేసి ఆరామ్సే ఉంది, వాళ్ళ పిల్లలు మంచుకున్నారు, వాళ్ళ భర్త మంచుకున్నాడు, వాళ్ళ తండ్రి ఫామ్ హౌస్లో ఆయనకు నచ్చినట్టు ఆయన ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చుకుంటుండు, చుక్క ముక్క మటను చికెను లేదంటే బోటి లేదంటే ఇంకా కీమా. అసలు నా కూతురు వల్ల ఒక ఇద్దరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే బాధ తండ్రికి లేనే లేదు. కేటీఆర్ మంచిగా సూట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, కమ్మగా పార్కాయతలో పోయి తింటాడు, ఇంకో దగ్గర తింటాడు. హరీష్ రావు అయితే మంచిగా మిల్లెట్స్ తెప్పించుకొని మంచిగా నాటుకోడి పులుసు వేసుకొని తింటాడట. మీరు అనవసరంగా రేపు హరీష్ రావుని ఎవడన్నా అంటే మీరు పోయి పోకండి అయ్యా దాడులకు. మళ్ళన్న గన్మెన్లు ఉన్నారు, రేపు ఇంకొకడు కూడా పర్సనల్ గన్ను కూడా మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే బిల్డింగ్ మీదకి తోసేసే ఛాన్స్ ఉంటుంది. ఏ కవిత కోసమో హరీష్ రావు కోసమో రేపు కేటీఆర్ని అన్నా ఎవరన్నా అనొచ్చు, మల్లన్ననే కాదన్నా రేపు ఇంకొక అన్న అంటాడచ్చు, కేటీఆర్ని అంటాడు, హరీష్ రావుని అంటాడు, కేసీఆర్ని అంటొచ్చు, ఎవరినన్నా అంటే మీకెందుకు, పోతే వాళ్ళని బొమ్మను. అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ కావాలి, వాళ్ళ చుట్టూ ఎప్పుడు గన్మెన్లు కావాలి, టైంకు 3 పూటల తిండి కావాలి, మంచి నచ్చిన మందు తాగాలి. మీరెందుకంటే బలి పశువులు అవుతారు, బకరాలు అవుతారు.